నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నది ఒక పాతకాలపు మోటు సామెత. అది సరిగ్గా జగన్ పార్టీకి అతికినట్టు సరిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలతో విసిగి వేసారిన ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీని భూస్థాపితం చేసేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మూలను కూర్చోబెట్టారు. అయినా వైసీపీ అధినాయకుడు బుద్ధి మారలేదు, నోటి దురుసుతనం తగ్గలేదు. సుమారు 8 ఏళ్ల క్రితం 2017లో నంద్యాల ఉప ఎన్నికల్లో నాటి సీఎం చంద్రబాబును నడి రోడ్డుపై ఉరితీయాలని హింసా మార్గాన్ని బోధించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి అదే ప్రవృత్తితో ఉన్నారు. అసలు పోలీసు అధికారులను ఒంటిపై గొడ్డలు ఊడదీసి నిలబెడతానని బెదిరిస్తున్నారు. ఇలాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హులేనా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నారు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ, అలాగే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే. ముందుగా రామగోపాల్ రెడ్డి గారు, అసలు చట్టాన్ని అమలు చేస్తున్న పోలీసు అధికారులని తాను సీఎం అయ్యాక గొడ్డలు ఓడిదీసి నిలబడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బెదిరించడాన్ని ఏమనాలి? ఒక నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాటలేనవి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం కావచ్చు, ఆయన పెరిగిన వాతావరణం కావచ్చు, అలాంటి మాటలు ఆ నోట్లో నుంచి వస్తాయని మనం అనుకోవాల్సిందే. ఇందాకనే మీరు చెప్పారు, నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఉరిదీయాలి, కాల్చిపారేయాలని చెప్పి. అంటే ఆయన మాట్లాడే మాటలు మనుషులు కాదు కదా, ఈ అడవుల్లో ఉన్న పశు పక్షాదులు కూడా అసహించుకునే విధంగా ఆయన మాటలు ఉంటా ఉన్నాయి. ఇంకా దారుణంగా గుడ్డలిప్పదీసి కొడతాం, గుడ్డలిప్పదీసి నిలబడతాం, కొడతాం, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొని వస్తామని చెప్పి చెప్తాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారినే ఈ రాష్ట్ర ప్రజలు గుడ్డలు ఊడదీసి 11 సీట్లు మాత్రమే ఇచ్చి నిన్ను నీ పార్టీని నడిబజార్లో జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డలీసి నిలబెట్టిన చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలది. ఎందుకు? నీ నైజము, నువ్వు చేసిన నీకు వంది మాగాదలైన పోలీసు అధికారులతో నువ్వు చేసిన అరాచకాలకు నిరసనగా ఈ రాష్ట్ర ప్రజలు నీకు బుద్ధి చెప్పడం జరిగింది. నీవు ఈరోజు పోలీసు అధికారులు న్యాయబద్ధంగా లేరని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఆయన సొంత నియోజకవర్గానికి పోతే నువ్వు డిఎస్పీ సుధాకర్ రెడ్డిని అడ్డం పెట్టి కుప్పం నియోజకవర్గానికి పోలేదని చెప్పి అడ్డుకున్న చరిత్ర నీది కదా జగన్మోహన్ రెడ్డి. నేను మాట్లాడుతూ ఉన్నా, కుప్పం నియోజకవర్గంలో పర్యటించే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆ రోజు అడ్డుకోవాల్సి వచ్చింది? అంతేకాకుండా ఈరోజు నువ్వు మిర్చి యార్డుకు పోయావు, అంతకుముందు మాచర్ల జైలుకు పోయావు, అంతేకాకుండా గుంటూరు జైలుకు పోయావు, నెల్లూరు జైలుకు పోయావు, నిన్న పోయావు. ఏ రోజైనా కూడా పోలీసులు నిన్ను ఎక్కడైనా అడ్డుకున్నారా? అదే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేము చిన్న ఆందోళన చేస్తా అంటే ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తానన్నా, ధర్నా చేస్తానా, అర్ధరాత్రి నుంచే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి ఇళ్ల దగ్గర పోలీసులను కాపలా పెట్టి నిర్బంధంగా ఈ రాష్ట్రంలో పరిపాలించిన వ్యక్తి నువ్వు కదా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నా. ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోయి ఎంతోమంది దళితులను, బలహీన వర్గాలను, బీసీలను ఊచకోత కోసి ఈరోజు మళ్ళీ అదే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో అరాచకాలు చేసి మళ్ళీ ఇప్పుడు పతిత మాటలు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇట్టోళ్ళందరినీ గ్రామాల్లో మాట్లాడుతుంటారు, అంటే సొట్ట మాటలు మాట్లాడే వాళ్ళని చెప్పి నాటుపదం మాట్లాడుతుంటారు. ఇట్లా సొట్ట మాటలు మాట్లాడుతూ ఈరోజు నువ్వే కాంతిరానా టాటా ఏం చేశారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏం చేశారు, సిబిసిఐడి కన్నా అనిల్ కుమార్ గారు ఈ రాష్ట్రంలో ఎంతమందిని వేధించారు. సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసు పెట్టి 53 రోజుల పాటు నిందించిన నీచ చరిత్ర నీది కదా జగన్మోహన్ అంటున్నా. నంద్యాలలో బాబు గారిని అరెస్ట్ చేస్తే ఉదయం 6 గంటలకు ఆయన వాహనం ఎక్కిస్తే సాయంత్రం 4 గంటలు 5 గంటలకు విజయవాడ సిబిసిఐడి ఆఫీస్కి వస్తే మధ్యలో కనీసం తినడానికి తిండి కానీ, లేకపోతే కనీసం వాష్రూమ్ పోతా ఉన్నా కూడా, యూరినల్స్కి పోతా ఉన్నా కూడా నువ్వు వెహికల్ కూడా ఆపుకోవడం వికృత పైశాసిక ఆనందం పొందిన చరిత్ర నీది కదా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నా. అంతేకాకుండా అచ్చెన్నాయుడు గారు అనారోగ్యంతో తీసుకొచ్చి జైల్లో బలవంతంగా తీసుకొని వచ్చి జైల్లో పెట్టి కొల్లు రవీంద్ర గారు కానీ, అంతేకాకుండా పట్టాయి పైన 2 మాటలు దాడులు చేసావు. అంటే ఇంత పోలీసులను అడ్డం పెట్టుకొని ఇంత అరాచకం, గత 5 సంవత్సరాలు ఇంత అరాచకం చేసిన నువ్వు ఈరోజు మళ్ళీ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల అధికారుల గుడ్డలు ఊడదీస్తా, సప్త సముద్రాల అవతలున్నా కూడా తీసుకొని వస్తా అంటే చూస్తా ఉండేదానికి ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి. నీ అరాచకాలకు, నీ బెదిరింపులకు ఎవ్వరు కూడా భయపడే పోలీసులు లేరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఆ జమానా పోయిందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నా. రైట్ అండి. రామకృష్ణారెడ్డి గారు, అసలు ఒక బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి వ్యక్తి బెయిల్ నిబంధనలు పాటించకుండా ఇలా పోలీసు వ్యవస్థనే బెదిరించడాన్ని ప్రభుత్వం ఎలా సహిస్తుంది అసలు? ధనంజయ్ గారు నమస్కారం. అదేవిధంగా అన్నగారు రామగోపాల్ రెడ్డి గారికి కూడా నమస్కారం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఏంటో ఎవరికీ అర్థం కాదు సార్. ఇవాళ ఆయన మాట్లాడే మాటలు
ఆయన హావభావాలు, ఆయన ప్రవర్తించే విధానం చూసి ఆయనకు మానసిక స్థితి సరిగా ఉందా లేదా, గతంలోనే అనేక సందేహాలు అనేక మంది వెలుబుచ్చారు. ఇవాళ వాటిని రుజువు చేస్తూ ఆయన ప్రవర్తిస్తున్న తీరు మరొక మారు ఆ సంఘటనలు రుజువు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ బట్టలెప్పదీయడం అనే ఆలోచన ఆయన ఎందుకు వస్తా ఉంది ఎవరికి అర్థం కాదు. ఆనాడు రఘురామకృష్ణరాజు గారిని అదే విధంగా హింసించడం, ఇవాళ పోలీసు అధికారుల్ని బట్టలెప్పదీయించి సప్త సముద్రాల అవతలన వెలికి తెస్తానని మాట్లాడడం, మరో పక్క వంశీ గారి గ్లామర్ చూసి చంద్రబాబు నాయుడు గారు సహించలేకపోతున్నారనడం, దేవినేని నవేష్ గారు లోకేష్ కన్నా అందంగా ఉన్నారని సహించలేకపోతున్నానడం, ఒక మగవాడు ఇంకొక మగవాడి గురించి ఈ విధమైన మాటలు మాట్లాడుతూ ఉంటే దానికి దేనికి సంకేతం అర్థం కాదు. అందువలనే ఇటీవల కాలంలో ఆయన ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ఓటమి నుంచి అసహనాన్ని వ్యక్తం చేయడంలో ఇవన్నీ భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది నా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నా. ముఖ్యంగా బెయిల్ పై నుండి ఒక రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడుతూ, చట్ట ఉల్లంఘనకి పాల్పడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు తీవ్రమైన అభ్యంతరకరం, ఆక్షేపణీయం. ప్రభుత్వం ఎప్పటికైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రజలు సహించే పరిస్థితుల్లో లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గుడ్డలు ప్రజలు ఊడబెట్టారు, పీలికల కింద ఉరకబెట్టారు. ఆ దెబ్బకైనా జగన్మోహన్ రెడ్డి అల్లా లెవెన్ మోహన్ రెడ్డి అయ్యాడు. ఇవాళ ఇదే పరిస్థితి కొనసాగితే రేపు తప్పనిసరిగా జీరో రెడ్డి కూడా అవుతాడు. ఆయన పార్టీ ఉనికి కాపాడడం కోసం, ఆయన పార్టీలో ఉన్న నాయకులు బయటికి పోకుండా ఆపుకోవడం కోసం, వలసలను నిరోధించుకోవడం కోసం ఈ విధమైన ప్రవర్తిస్తూ ఏదో ఒక విధంగా తన పార్టీ ఉనికిని కాపాడాలని చేస్తున్న ప్రయత్నం అనేది ప్రతి ఒక్కరూ ఇవాళ రాష్ట్రంలో భావిస్తా ఉన్నారు. ఇవాళ శాసనసభ్యులుగా పనిచేసిన వ్యక్తులు కానీ, మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కానీ, పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన వ్యక్తులు కానీ ఎవ్వరికీ జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం లేదు. ప్రజలు ఏ విధంగానూ తరిమి కొట్టారు. ఈ పరిస్థితుల్లో ఆయన అసహనం, ముఖ్యంగా మేమందరం కూడా డిమాండ్ చేసేది చంద్రబాబు నాయుడు గారు చట్టం తన పని తాను చేసుకుంటుంది అనే ఆలోచన కాకుండా చట్టం పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ప్రవర్తన బెయిల్ పైన ఉన్న వ్యక్తులు ఇటువంటి ప్రవర్తన పోలీసు అధికారుల్ని బెదిరించడం కానీ, ఇతర వ్యవస్థలను బెదిరించడం కానీ, గతంలో జడ్జిలను ఉద్దేశించి కూడా ఆయన ఏ విధంగా ప్రవర్తించారో మనకు తెలుసు. సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి పైన, అదేవిధంగా హైకోర్టు జడ్జిల పైన ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయో మన అందరం చూసాం. ఇటువంటి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చీడ పురుగు. ఇటువంటి చీడ పురుగుని కటకటాల వెనక్కి పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తా ఉన్నా. రైట్. రాంగోపాల్ రెడ్డి గారు, అంటే జగన్ అండ చూసుకొని 5 ఏళ్ళు సభ్య సమాజం తలదించుకునే పనులు చేసినటువంటి వల్లభనేని వంశీని ఎందుకు ఇంత ఆలస్యంగా అరెస్ట్ చేశారని చెప్పి ప్రజలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అదేదో సచ్చీలుని అరెస్ట్ చేసినట్టు జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా లేదా? ఏమంటారు మీరు? 100% జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కానీ, జగన్మోహన్ రెడ్డి హావభావాలు కానీ, జగన్మోహన్ రెడ్డి ఏదో వంశీ ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పోరాట యోధుడు, అకారణంగా ఆయన జైల్లో వేశారు, ఆయనతో పాటు భవిష్యత్తులో కొడాలి నానిని వేయచ్చు, దేవినేని అవినాశిని వేయచ్చు అని చెప్పి ఆయన ఎంత నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడంటే, అంటే మాట్లాడే దాంట్లో కంటే కళ్ళు ఆర్పకోకుండా పచ్చి అబద్ధాలను అంత స్పష్టంగా చెప్పగల ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి గారు. వంశీ గారు చేయని నేరాల్లో గతంలో ఆయన శాసనసభ్యుడు కాకముందే హైదరాబాద్లో అనేక రకాలైన హత్యాకాండలు, భూ కబ్జాలు, దారి దోపిడీలు చేసిన చరిత్ర వంశీ గారిది ఉంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన నిస్సిగ్గుగా వందలాది మంది గూండాలను పంపించేసి దాడులు చేసి, మళ్ళీ వాళ్ళే దాడులు చేసి, వాళ్ళే మా నాయకులను హింసించి కొట్టి, మళ్ళీ రివర్స్ 50-60 మంది పైన కేసులు కట్టి, అక్కడుండే వాహనాలను ధ్వంసం చేసి, కార్యాలయాన్ని తగులబెట్టి, మళ్ళీ మా మీదనే
మహిళలని మహిళలపైన కూడా అని చూడకుండా మహిళా నాయకురాలపైన కూడా కేసు కట్టి అత్యాయత్నం కేసులు కట్టి నెలల తరబడి జైల్లో పెట్టి హింసించిన చరిత్ర. అంతేకాని చిట్ ఫండ్స్ సంబంధించిన మోసాలు, అంతే దొంగ డీకేటీ పట్టాలను తయారు చేసి పేద ప్రజలకు ఇచ్చిన సంఘటనలు, అంతేకాకుండా కాలువల మట్టి కానీ గ్రానైట్ కానీ క్వారీలు కానీ మొత్తం అనేక రకాలైన ఇది దోపిడీ కాదేది అనర్హం అన్నట్టు ఇది కాదు అది కాదు అనుకోండి. ఈ సమాజంలో ఏ దోపిడీలు చేయొచ్చో అన్ని దారి దొంగతనాల గురించి అన్నీ చేసిన చరిత్ర వంశీ గారి. అట్లాంటి వ్యక్తిని ఈరోజు వంశీ గారిని అకారణంగా చేశారు. వంశీ గారు ముద్దాయి కాదు, వంశీ గారు 70 ముద్దాయి, వంశీ గారిని టార్గెట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఆయన భార్యను కూడా పక్కన పెట్టుకొని నిస్సిగ్గుగా గుడ్డలు ఇప్పదీస్తా అని చెప్పి మహిళ ముందర కానీ మాట్లాడతానంటే ఇది సభ్య సమాజం కూడా ఎవరు కానీ ఓర్చుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా మా పార్టీలో పరిస్థితి కూడా నిజంగా మీకు కూడా కొన్ని వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. 7 నెలలు అవుతున్నా కూడా భువనేశ్వరమ్మ లాంటి ఒక మా తల్లిని ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా అసహించుకునే విధంగా ఆమెను కూడా మాట్లాడిన వ్యక్తిని ఎందుకుగాను వంశీనింగా ఆయన పైన చర్యలు తీసుకోలేదు, ఆయన నేరాలు ఘోరాలపైన ఎందుకుగాను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది మా పార్టీ కార్యకర్తల్లో కానీ అసహనం ఉంది. ఎందుకుగాను మనం గమ్మునున్నాం, ఎందుకుగాను ఇంత ఘోరమైన నేరస్తులపైన చట్టం తన పని తాను చేయలేదని చెప్పేసి అసహనం కూడా మా పార్టీ కార్యకర్తలు నిజంగా మేమందరం కూడా చాలా బాధపడ్డాం. ఎందుకుగాను ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని చెప్పి ప్రతి ఒక్కరిలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద లీడర్ వరకు ప్రతిరోజు ఆ చర్చే. మిగతా ఎవరు కూడా మనులు మాణిక్యాలో లేకపోతే మాకు అధికారం కావాలని ఎవరు అనుకోలేదు. చట్టం ఎవరైతే నేరం చేశారో, ఎవరైతే వంశీ లాంటి దుర్మార్గులు అనేక మంది ఈ రాష్ట్రంలో ఘోరాలు చేశారో వాళ్ళందరి మీద ఎందుకుగానో చర్యలు తీసుకోలేకపోతున్నారు. మరి ఎన్ని అవమానాలు పడ్డాం, ఎన్ని ఘోరాలు పడ్డాం, ఎంతమంది దాడులకు గురయ్యారు, ఎంతమంది హత్యలకు గురయ్యారని చెప్పి మనోవేదనతో కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఈరోజు కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ వంశీతో చాలదు, వంశీ చేసిన నేరాలు ఇది ఒక్కటే కాదు, మొత్తం ఈయన గత 5 సంవత్సరాలు చేసిన అన్ని దాంట్లపైన కూడా సమగ్ర విచారణ జరపాలా. పోలీసు అధికారులు నిక్కచ్చిగా నిజాయితీగా ఆయన చేసిన నేరాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్. రామకృష్ణారెడ్డి గారు, అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసిన సీఎం జగన్ కంటే ఇంకెవరైనా ఉన్నారా అసలు? ధనంజయ్ గారు, అసలు పోలీసు వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక మంది పెద్దలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పరిపాలన సాగించిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తా ఉన్నా. అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి, అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థని తన చెప్పు చేతల్లో ఉంచుకొని తను ఆడించినట్టుగా ఆడే విధంగా తయారు చేయడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎన్ని అక్రమ అరెస్టులు జరిగినాయి, ఎన్ని అక్రమాలు జరుగుతున్నా పోలీసులు నోరు మెదపకుండా జగన్మోహన్ రెడ్డి తొత్తుల్లో వ్యవహరించిన పరిస్థితిని చూసాం. అంతెందుకు, ఈ రోజు కూడా అనేక మంది పోలీసు అధికారులు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగానే వ్యవహరించడం జరుగుతూ ఉంది. రామ్ గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు అన్నట్టుగా వంశీ లాంటి వ్యక్తులు కానీ, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను కానీ ఇంకా పోలీసు వ్యవస్థ ఎందుకు సహిస్తా ఉందనేది ఇవాళ కూటమి కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ ఒక చర్చ సాగుతా ఉంది. ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు కొనసాగినాయి అనడానికి చంద్రబాబు నాయుడు గారు అరెస్టే ఒక ఉదాహరణ. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని, 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తిని, Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తిని అన్యాయంగా ఆ రోజు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించే వరకు ఎంత దారుణంగా ప్రవర్తించారో, అదే విధంగా రాజమండ్రి జైల్లో 53 రోజుల పాటు ఆయన భద్రత కరువైన పరిస్థితిని సృష్టించారు. ఆయనకి ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందేమో అనే పరిస్థితి సృష్టించారు. ఆనాడు కార్యకర్తలందరినీ అరెస్టులు చేశారు. అన్ని రకాలుగా, ముఖ్యంగా నా ఎగ్జాంపుల్ తీసుకుంటే నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 15 రోజుల పాటు జైల్లో ఉంచారు. నా పైన 39 కేసులు పెట్టారు. అదే విధంగా రాష్ట్రంలో అనేక మంది మీద, నాయకుల పైన కేసులు పెట్టారు. ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రిని, వ్యవస్థలు నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి ఇంకొకళ్ళు మరొకళ్ళు లేరనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. రాంగోపాల్ రెడ్డి గారు, అంటే స్వయంగా డీజీపీ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు హైకోర్టులకు వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి క్షమాపణలు చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి కల్పించింది జగన్ కదా, ఏమంటారు మీరు? సార్, గత 5 సంవత్సరాల్లో భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఏ రాష్ట్రంలో రాని విధంగా, ఏ రాష్ట్ర హైకోర్టులు ఇవ్వని విధంగా
మొట్టమొదటిసారిగా అత్యధికంగా ప్రభుత్వాన్ని అభిశంసించిన సంఘటనలు మనము వందలు వేలు చూసాం అనేక సందర్భాల్లో. ఆఖరుకు ఏదైనా కూడా ఒక వార్త రాస్తే పత్రికలలో కానీ మీడియాలో కానీ వస్తే పొద్దున్నే ఏం రాస్తారు, మళ్ళీ దానికి ఎదురుదాడి చేయడం, అంటే లేకపోతే జడ్జీలను దానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన జడ్జీల మీద కామెంట్లు చేయడము, ఇక్కడ లేకుంటే విదేశాల నుంచి కూడా వాళ్ళపైన అసభ్యకరంగా మాట్లాడడము, జడ్జీల పైన పిటిషన్లు పెట్టడం, ఇవన్నీ కూడా అన్నీ చూసాం. డీజీపీ నుంచి ఒక ఎస్ఐ వరకు అనేక సందర్భాల్లో అన్యాయంగా నిర్బంధించడం కానీ, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రవర్తించిన కేసులలో ప్రతి ఒక్కరు కూడా కోర్టు ధిక్కరణ కింద అనేక వందల మంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, అనేక మంది ప్రభుత్వాధికారులందరూ కూడా కోర్టులు మెట్లెక్కి జడ్జీల ముందర చేతులు కట్టుకొని నిలబడిన సంఘటనలు మనం ఎంతో చూసాం. అంతేకాకుండా ఎదురుదాడి కార్యక్రమం చేసుకున్నారు. ప్రభుత్వం ఉండేటప్పుడు ఏ విధంగా అయితే ఎదురుదాడి చేశారో ఇప్పుడు కూడా ఎదురుదాడి చేసేది. వాళ్ళు చేసిన అన్యాయాలు లేకుంటే ఘోరాలు ఏదైనా పత్రికల్లో ఇప్పుడు చూస్తున్నాం. పెద్దింటికి సంబంధించిన అరాచకాలు, అన్యాయాలు, భూదోపిడీలు, ఇవన్నీ కూడా భూదందాలు అన్నీ కూడా ఈనాడు పత్రికలో వస్తూ ఉంటే పొద్దుదాని కౌంటర్గా మార్గదర్శి గురించి రాసేది. అంటే ఎప్పుడో అరిగిపోయిన రికార్డు మాదిరి వేయో తీసుకొని రావడము, వాటన్నిటిని కూడా మళ్ళీ మేము కూడా కౌంటర్గా, అంటే అవతల మనిషిని ఇంకా నేనుగా అధికారంలోనే ఉన్నాను, నాకు ఇంకా 140 సీట్లు 150 సీట్లు వచ్చాయనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారు బతున్నారు. ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్లు అతని మానసిక పరిస్థితుల్లో తేడా ఉంది. చాలామంది చెప్తా ఉంటారు, అది నిజమో వాస్తవమో వైద్యులు నిర్ణయించాలి. లండన్కు పోయేది కూడా ఆ మానసిక స్థితిని పరీక్షలు చేయించుకునేదానికి, ఆ ట్యాబ్లెట్స్ కోసం పోతానని చెప్పి చాలామంది చెప్తాండ్రు. నిజంగా మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తే ఒక సైకో మాదిరి ఆయన భ్రమించుకొని వాటన్నిటిని కూడా ఆయన నోటి ద్వారా, ఆయన ప్రవర్తన ద్వారా ఈ రాష్ట్ర ప్రజలను మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎవరైనా సరే కొద్ది రోజుల పాటు చూస్తారు. అట్లా కాకోకుండా ఎట్లా మాట్లాడము. ఈరోజు కానీ చూసాం మనము, మిర్చి యార్డ్లో ఎన్నికల కోడ్ ఉందని చెప్పి ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. ఇచ్చినా కానీ విచ్చలవిడిగా వందలాది మందిని తీసుకొని ఆ రైతుల మీద పడిపోయి పోయేటప్పుడు మళ్ళీ ఆ మిరపకాయల బస్తాలను కూడా దొంగతనంగా తీసుకొని పోయి ఇంత అరాచకం చేయాల్సిన అవసరం అంటే చట్టం అన్నా కూడా, న్యాయం అన్నా కూడా లెక్కలేనితనం. మళ్ళీ ఏం చెప్తారు మళ్ళా వాళ్ళ మీడియాలో, జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించలే పోలీసులు విఫలయ్యారు. పోలీసులు అనుమతిస్తే కదా నీకు రక్షణ కల్పించేది. ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంది ఈరోజు ప్రభుత్వం. ఈ కృష్ణా గుంటూరు జిల్లాలలో ఏదైనా కానీ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు వద్దని చెప్పారు. వద్దని చెప్పిన తర్వాత కూడా నువ్వు పోవంటే ఏమని అర్థం? నువ్వు ఒక సైకో మాదిరి వ్యవహరిస్తున్నావు కాబట్టి, ప్రజాస్వామ్యం అన్నా, ప్రజలన్నా, ప్రభుత్వం లెక్కలేనితనం ఉంది కాబట్టి ఈరోజు నువ్వు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ధిక్కరించి ఈరోజు గుంటూరుకు పోయి అక్కడ అల్లలు సృష్టించేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. రైట్ అండి. రామకృష్ణారెడ్డి గారు, అంటే జగన్ ఏలుబడిలో సిఐడి వ్యవస్థ ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో మొత్తం భారతదేశం అంతా చూసింది. సొంత పార్టీ ఎంపీని లాకప్లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వైద్య పరీక్షలు ఆదేశిస్తే తప్ప నిజాలు బయటకు రానికుండా మేనేజ్ చేశారు. ఇలాంటి వ్యక్తి పోలీస్ వ్యవస్థ గురించి, వాళ్ళ పనితీరు గురించి మాట్లాడే నైతికత ఉందా? అసలు గత 5 సంవత్సరాల్లో సిఐడి వ్యవస్థ ఎంత దారుణంగా వ్యవహరించిందో రఘురామకృష్ణరాజు గారు విషయంలో చూసాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో చూసాం. అనేక మంది విషయాల్లో చూసాం. కక్ష సాధింపులకి వేదికగా సిఐడి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారనేది అక్షర సత్యం. ఎంత దారుణంగా సిఐడి వ్యవస్థని డీజీ సునీల్ కుమార్ తయారు చేశారో ఈ రాష్ట్రం అంతా చూసింది. జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఒక అనుబంధ సంస్థ మాదిరిగా, వైఎస్ఆర్ పార్టీకి ఒక అనుబంధ సంస్థ మాదిరిగా సిఐడి వ్యవస్థ పనిచేసింది. అటువంటి వ్యక్తి ఇవాళ పోలీసు వ్యవస్థ పనితీరు గురించి కానీ, నైతిక విలువల గురించి కానీ, రాజకీయ విలువల గురించి కానీ మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. సిఐడి వ్యవస్థ ఆ రోజు దాని పరిధి దాటి ప్రవర్తించిన విషయాన్ని మనం చూసాం. సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారి విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్నప్పటికీ కూడా నిజాలు దాచిపెట్టి రఘురామకృష్ణరాజు గారిని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి ఇబ్బందులు పెడితే చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత కానీ పక్క రాష్ట్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి దాని రిపోర్టులు తీసుకుంటే అవేళ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, సిఐడి వ్యవస్థ కానీ, ఆంధ్రప్రదేశ్ సిఐడి వ్యవస్థ కానీ ఎంత నైతికంగా దెబ్బతిందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రామకృష్ణారెడ్డి గారు, అంటే ఆయన ఒక ఆరోపణ కూడా చేస్తూ ఉన్నాడు.
రామకృష్ణారెడ్డి గారు, కూటమి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కాలేదు కాబట్టి ఈ అరెస్టులు చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ చేస్తున్నాడు. ఏమంటారు మీరు? క్లుప్తంగా చెప్పండి సార్. అసలు ఏం అరెస్టులు జరుగుతా ఉన్నాయండి? తప్పు చేసిన వ్యక్తుల్ని అరెస్టులు చేస్తున్నారు, చట్ట పరిధిలో అరెస్టులు జరుగుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయలేదు కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని ఇబ్బందుల పాలు చేయలేదు. కక్షలు కార్పణ్యాలకి వేదికగా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రవర్తించడం లేదు. ఇందాక రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కూటమి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చాలా అసహనానికి గురవుతున్నారు. ఇన్ని తప్పులు చేసిన వ్యక్తుల్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షిస్తా ఉన్నారు అని కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అన్ని తప్పులు చేశారు, దుర్మార్గాలు చేశారు. కక్ష సాధింపులకు వేదికగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పనిచేయించారు, సిఐ. రైట్ అండి. రామ్ గోపాల్ రెడ్డి గారు, మీరేం చెప్తారు? అంటే కూటమి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు కాబట్టి ఈ అరెస్టులు జరుగుతున్నాయి అనేది ఆయన ఆరోపణ. అలాగే తాను సీఎం అయితే కనుక భద్రత తీసేస్తాను చంద్రబాబు నాయుడుకి అని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి మాటలన్నీ నవ్వి పోదురుగాక నాగేడు సిగ్గు అని చెప్పి అనే సామెతను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఆయనకుంటే భద్రతను తొలగించాలని చూడడం జరిగింది. ఆయన వాహనాలను కూడా, పాడుబడిన వాహనాలను, పరిగెత్తని వాహనాలను, బుల్లెట్ ప్రూఫ్ సరిగా లేని వాహనాలను ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంత అప్రజాస్వామ్యాన్ని, ముఖ్యంగా ఈరోజు ఈ మున్సిపల్లో వైస్ చైర్మన్లో కొన్నిసార్లు ఎలక్షన్లు జరిగాయి. ఎక్కడో ప్రజాస్వామ్యం కూనేది, ఒక వ్యక్తి కానీ లేని సాట వీళ్ళంతా కూడా ఏదో చేస్తున్నారని చెప్పి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీల ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా జరిపించినావు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, స్పష్టంగా అడుగుతున్నా. మొత్తం పోలీస్ అధికారులను, మిగతా అధికారులు అందరినీ పెట్టి ఇళ్ళ దగ్గర ఎవడైనా నామినేషన్ వేయాలంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర దౌర్జన్యాలు చేసి ఎన్ని చేసి మాట్లాడినావు. ఆఖరికి ఒక మాట ధనంజయ్ గారు, నేను 2023లో శాసనమండలి సభ్యునిగా పోటీ చేశా. నేను పోటీ చేస్తే నేను 8,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే నాకు డిక్లరేషన్ ఫారం ఇవ్వకుండా మళ్ళీ ఏదో విధంగా మ్యానిపులేట్ చేయాలని చెప్పి నన్ను తీసుకొని పోయి ఒక పశువు కంటే అధ్వానంగా తీసుకొని పోయి నువ్వు లారీలలో కుక్కి పోలీస్ స్టేషన్లు వేసేది మ్యానిపులేట్ చేయాలని చెప్పి ఆ రోజు చేసే అధికారులను దుర్వినియోగం చేసింది నువ్వా లేదా జగన్మోహన్ రెడ్డి? నేను సూటిగా ప్రశ్నిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంత రాజకీయం చేసిన వ్యక్తి మళ్ళీ ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.